సగ్గు బియ్యం, బార్లీ, జావా, రవ్వ. సగ్గు బియ్యం, బార్లీ, రవ్వ పట్టుకొని ఇట్లా పరమాణంలాగా కాసుకొని ఇట్లా పాలు పోసుకోవాలి. రోజు డైలీగా ఇవ్వచ్చు పిల్లలకి. ఇది ఇట్లా ఒట్టి పాలు ఇవ్వకుండా. యాలక్కల పొడి, కొంచెం చల్లారినాక బెల్లం వేసేసుకోవాలి. స్టవ్ కట్టేసి, లేకపోతే ఇరిగిపోతాయి పాలు. సగ్గు బియ్యము, బార్లీ బియ్యము, రవ్వ ఇట్లా పట్టుకొని పిల్లలకి ఇట్లా జావిస్తే చాలా ఆరోగ్యానికి మంచిది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, మనకి ఎవరైనా తీసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇస్తే ఇంకా మంచిది. బెల్లం కూడా వేసేసాను. థ్యాంక్ యూ చూసినందుకు. బార్లీ బియ్యం, సగ్గు బియ్యం ఇట్లా రవ్వ పట్టుకోవాలి. ఇది కాసేటప్పుడు మనం పరమాణం లాగానే కాసుకొని బెల్లం కానీ పటికి బెల్లం కానీ వేసుకోవాలి. పందారు వేసుకోకూడదు. తినేవాళ్ళు ఉంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి చూసినందుకు. పప్పులు వేయించుకోవాలి. ఇట్లా నువ్వులు కొంచెం దోరగా వేయించుకొని, జీడిపప్పు ఇవన్నీ కచ్చా బచ్చాగా మిక్స్లో వేసుకొని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో నింపుకొని ఏ కూరలైనా చల్లుకుంటే మనకు కొంచెం బలం అనేది వస్తుంది. విడిగా అంటే తినలేరు కదా. సగ్గు బియ్యం ముందు పొడి చేసుకోవాలి. బార్లీ బియ్యం రవ్వ పట్టుకొని ఇట్లా ఇట్లా దోరగా వేయించుకొని బార్లీ బియ్యం, రవ్వ మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో 200 గ్రాములు సగ్గు బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసి పరమాణంలాగా చిక్కగా వండుకొని ఇంత బెల్లం వేసుకొని పిల్లలకి పరమాణంలాగా ఎండాకాలంలో వేస్తే ఏడి తగ్గుద్ది, రక్తం పడుద్ది, పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. స్కూల్ పిల్లలకి మనం కూడా వాడుకోవచ్చు. దోరగా వేయించేసి మిక్సీలో రవ్వ పట్టుకోవాలి. తర్వాత ఇది కూడా కలిపేసుకొని రవ్వ పట్టాలి. ఇదే వేయించాలి. వేయిస్తే మనకు పచ్చి వాసన అనేది పోద్ది. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. పరమాణంలో వండుకొని కొంచెం ఒక గిద్దెడు పాలు వేసుకొని పిల్లలకి ఇస్తే చాలా బలం.